సాక్షాత్తు యేసు ప్రభువే యోహాను సువార్త 10వ అధ్యాయములో మీరు దైవములు అని లేఖనంలో రాయబడి ఉంది. 82వ కీర్తన 6వ వచనం. ఆ వచనాన్ని ఉటంకించి ప్రభు మాట్లాడాడు. కీర్తనలు 82వ కీర్తన 6వ వచనం, మీరు దైవములు అనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారందరూ ఎవరు నాయనా అంటే మనందరం ఎవరమట? ఆ ఒక్క చోట ఉందా? పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలు. క్రొత్త నిబంధనలు అయితే యోహాను 10లో సాక్షాత్తు యేసయ్యే పలికాడు. దేవుని వాక్యం ఎవరికి వచ్చనో వారందరూ దైవములు అన్నాడు. ఈరోజు దేవుని మహాకృపను బట్టి మరి దేవుని వాక్యం ఆనాడు ఇశ్రాయేలు మధ్యలో సంచరించినా వాళ్ళకి అర్థం కాల. దేవుని వాక్కు ఎవరు? వాక్యమై ఉన్న క్రీస్తు అర్థం కాల, ఆయన చెప్పిన వాక్కు అర్థం కాల. కానీ ఈరోజు అన్యులమైన మన దగ్గరికి ఆయన వాక్కు వచ్చింది. ఆయన ఏందో మనకి తెలిసింది. ఆయన రక్షణ కార్యం మనకు అర్థమైంది. ఇప్పుడు మనల్ని చేతుల్లోకి తీసుకొని చెక్కడం పని మొదలుపెట్టాడు. ఏ స్థాయికి మనల్ని చేర్చాలని ఉద్దేశించాడు అంటే, తన ప్రక్కన కూర్చుని, ఎవరు? సాక్షాత్తు ప్రభు, విశ్వ నిర్మాణకుడు, సృష్టికర్త, ఆయన పక్కన మనం కూర్చుని ఆయనతో పాటు ఏలటానికి మనం నిర్ణయించబడ్డామని చెప్తున్నాడు. రాజు దేవుడైనప్పుడు రాణి ఏమైద్ది? ఒకసారి ఊహించండి. మరి ఆయన పక్కన కూర్చున్నప్పుడు సంఘం ఏమైంది? గొర్రెపిల్ల భార్య, వధువు సంఘం అంటే రాణి, అంటే దేవుని పక్కన కూర్చొని ఆయన పట్టమహిషిగా ఏలే ఈమె ఏమవుతుందో మీరే ఊహించండి. దైవము. అది లేఖనాలు మనకు చూపిస్తున్న అంతస్తు. ఇప్పుడు చెప్పండి, వరుసగా చెప్పండి. అసలు ఏం చేయాలని మనల్ని ఈ మట్టి లోకంలో మట్టి శరీరంతో పుట్టించాడు? పుట్టించటమేమో అందరికంటే అధోగతిలో పుట్టించాడు, హెచ్చించటమేమో అందరికి పైన నిలబెట్టడానికి ప్లాన్ చేశాడు. ఎందుకయ్యా నాకింత దరిద్ర బతికిచ్చావు? నన్నెందుకు ఇంత కిందికి నెట్టావు? నన్నెందుకు ఇంత దిగజార్చావు? నన్నెందుకు ఈ స్థితిలో ఉంచావు? నాకెందుకు ఇంత పరిస్థితి అనుమతించావు అంటే, అందరికంటే నిన్ను హెచ్చించాలనుకుంటున్నానని చెబుతాడు అడిగితే. కానీ అడగం కదా. అంతా మనమే సనుక్కోవటం, మనమే కొనుక్కోవటం, ఎందుకు అనుకోవటం, ఏదో ఒకటి చేసుకోవటం, ఏదో ఒక మార్గం చూసుకోవటం, ఏదేదో అయిపోవటం, ఏదేదో అనుకోవటం. కాదు, కరెక్ట్ కాదుగా. శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శిలనైనా నన్ను నీ వలె మార్చుటగా, శిలనైనా నన్ను నీ వలె మార్చుటగా, శిల్పకారుడా నా యేసయ్యా మలచుచుంటివా నీ పోలికగా, శిల్పకారుడా నా యేసయ్యా మలచుచుంటివా నీ పోలికగా. ఇది నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, నీకున్న నిత్య సంకల్పమా, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూప
ఎడ నీకున్న నిత్య సంకల్పమా, నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ గట్టిగా చెప్పండి. ఇప్పుడు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో, దేవుని ప్లాన్ ఏంటో నీకు పూర్తిగా తెలియచావదు. నువ్వు ఆవేశపడి వస్త్రాలు చించుకోవటమే తప్ప ఏం ఉండదు. కొన్ని నీకు అర్థం అవుతాయి, కొన్ని నీకు అర్థం కానిదేదో ఆయన అడగమన్నాడు అంతే. తెలియనివి దేవునిని అడిగి తెలుసుకొనవలెను అన్నాడు ముంగమూరి దేవదాసయ్య గారు. తొందరపడి ఏ నిర్ణయాలు చేయకూడదు, తొందరపడి ఏ అడుగులు వేయకూడదు. కొంచెం నిరుపు నిదానంగా, దేవా ఇలా ఎందుకు నాయనా, మరి దీనికి పరిష్కారం ఏంటి, ఇలా ఎందుకు అయింది, దీనికి పరిష్కారం ఏంటి? ఈ రెండు శిష్యులు అడిగారు. ఈ రెండు అడగటం హవ్వ మిస్ అయింది. ఒకవేళ అడిగినుంటే మొత్తం చెప్తుండే తండ్రి. వాళ్ళు ఏముంది నాన్న మీకు అట్ట కనపడుతున్నారు హడావుడిగా, వాళ్ళందరి పైన మిమ్మల్ని పెట్టబోతుంది నేను. జీవితంలో ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా శ్రమ ఎదుర్కొంటారండి. అందరికి ఒకే టైప్ బాధలు ఉండవు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైప్ బాధ. కొంతమందికి రోగాల సమస్య, కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, కొంతమందికి ఈ రెండు ఉండవు, నిందలు మోస్తూ ఉంటారు, కొంతమంది నిష్కారణంగా ద్వేషించబడతా ఉంటారు. అట్లాగా కొంతమందికి శారీరకంగాను, కొంతమందికి ఆత్మీయ సమస్యలు, రకరకాల సమస్యలు. నీకోసం నేను అగ్నిలాగా మండాలనుకుంటే ఏంది ప్రభా ఇలాగ తరచుగా పడిపోతున్నాను, ఎందుకు నాయనా నేను ఇలాగ అయిపోతున్నాను, ఒకప్పుడు ఇతరులను వెటకారం చేశాను, ఈరోజు నేనే బలహీనపడుతున్నాను ప్రభా, నాకెందుకు నాయనా ఈ పరిస్థితి అని దేవుని ముందు కూర్చుంటే చెప్తాడు ఆయన. కానీ ఎందుకనే ప్రశ్న పుడుతుంది, కానీ దానికి కారణం ఏంటి, దానికి పరిష్కారం ఏంటి అనేది మనిషి వెతుక్కోకపోతే ప్రమాదంలో పడతాడు. అంత ఒక్కటి మీకు అర్థం కావాలని చెప్తున్నాను. దేవుని కార్యాలన్నీ నీకు తెలియవు, దేవుని భవిష్యత్తు సంకల్పం, భవిష్యత్తు ప్రణాళిక నీకు తెలియదు. తెలిసినంత మట్టుకు స్తోత్రం, తెలియనిదేదో ఆయన అడిగి తెలుసుకోవటం, ఆయన చెబితే స్తోత్రం, చెప్పకుండా మౌనంగా ఉన్న స్తోత్రం. ఒకవేళ నువ్వు తెలుసుకోదగ్గవి ఖచ్చితంగా చెప్తాడు, అది ఇప్పుడు నీకు తెలియటం అంత అవసరం కాదులే తర్వాత చెప్తానంటే ఓకే, అవసరమైతే వెంటనే చెప్తాడు, అవసరం లేకపోతే మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉన్నా సరే ఆంతర్యం ఉంటుందని ఎరిగి దేవుడు మనకు అనుగ్రహించినవి సహించుటయే ఉత్తమం. దేవునికి మహిమ. ఇప్పుడు వరుసగా ఒక్కొక్క పాయింట్ మీకు అందిస్తా. ఇప్పుడు ఇంతవరకు నేను ఒక అంశానికి పునాదేశ, దేవునికి స్తోత్రం. ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. ఇప్పుడు ఎందుకు అన్న ప్రశ్న మీద మనం వెళదాం. ఇప్పుడు మనకు ఆర్థిక దారిద్ర్యం వచ్చింది. ఆర్థిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నప్పుడు, అప్పుల మీద అప్పులు కుప్పలైపోతున్నప్పుడు, ఎన్ని తిప్పలు పడ్డా విడుదల కలగనప్పుడు, అసలు ఎందుకు ఇలా కొండల్లాగా పెరిగిపోయింది, అసలు సమస్య ఎక్కడొచ్చింది, ఎందుకు అనేది కూర్చొని ఆలోచించాలి. అర్థం కాకపోతే దేవుని ముందుకు రావాలి. అప్పుడు ఆయన చెప్తాడు, ఫలానా విషయంలో నువ్వు ఓవర్ యాక్షన్ చేసావు, ఇదిగో ఈ విషయంలో నిర్లక్ష్యం చేసావు, లేకపోతే ఇక్కడ ఈ అడుగు వేసావు, అతి చేసావు, లేకపోతే ఎచ్చులకు వెళ్ళావు, లేకపోతే ఏదో అవసరం లేని దానికి నువ్వు తిప్పలు పడ్డావు, ఫలితంగా ఇవన్నీ నీకు ఇట్లా దాపురించినాయి ఆయన. ఓకే, సమస్య చెప్తాడు, ఎందుకు వచ్చిందో చెప్తాడు, మరి పరిష్కారం ఏంటో కూడా ఆయనే చూపిస్తాడు. అయితే ప్రశ్న వేసుకోవాలి కదా. నా పాయింట్ ఏంటంటే, కొంతమంది అసలు ఎందుకు అన్న ప్రశ్ననే మానుకున్నారు. కొంతమంది ఏమో ఎందుకు అనే ప్రశ్న పుట్టింది కానీ లోపల పెట్టుకొని సైతానుకు చిక్కుతున్నారు. ప్రశ్న పుట్టకపోవటం తప్పే, ప్రశ్న పుట్టిన తర్వాత దాన్ని లోపల అణుచుకోవటం తప్పే. ప్రశ్న పుట్టాలి, అది దేవుని ముందుకు రావాలి. అదండి ప్రశ్న పుట్టాలి, అది ఎవరి దగ్గరికి రావాలి, దేవుని దగ్గరికి రావాలి. రాకపోతే మనకు పరిష్కారం దొరకదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు వేలాది మంది ప్రజలు ఉన్నారు, లైవ్లో చాలామంది ఉన్నారు. అందరికీ చెప్తున్నాను నేను, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు అవి శాపగ్రస్తమైనవి అయి ఉంటే,
శ్రమానుభవంతో కూడినవై ఉంటే ఏనాడన్నా ఎందుకు నాకు ఈ గతి వచ్చింది, ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది అన్న ప్రశ్న నీకు పుట్టిందా? వేసుకున్నావా? వేసుకున్నప్పుడు మరి నీ లోపాలు ఏమన్నా దేవుడు చూపించాడా? ఖచ్చితంగా కారణాలు చూపిస్తాడు దేవుడు. కారణాలు ఎందుకు చూపిస్తాడంటే ఈ కారణాన్ని బట్టి ఈ సమస్య వచ్చింది, నువ్వు దాన్ని బ్యాలెన్స్ చేసుకో, అది పోయింది. అసలు ప్రశ్నే పుట్టినప్పుడు ఎందుకు నాకు ఈ పరిస్థితి, నా కుటుంబానికి ఎందుకు, నా దేహానికి ఎందుకు అనే ప్రశ్నే నీకు పుట్టినప్పుడు నువ్వు దేవుని దగ్గరికి పోయేది ఉండదు, దేవుని అడిగేది ఉండదు, పరిష్కారం పొందేది ఉండదు. నేను అందుకే మనం ఎదుర్కొంటున్న ఆత్మీయ, శారీరక, మానసిక సమస్యల మొత్తానికి ఎందుకు అనే ప్రశ్న వేసుకోవటం ఎంతైనా ఉత్తమం. నంబర్ 1, ఆర్థిక దారిద్ర్యం నాకు ఎందుకు వచ్చింది? ఈ దారిద్ర్యత నాకు రావడానికి ఎక్కడన్నా నేను తేడా పడ్డానా? కూర్చోవాలి. దేవా నాకు ఎందుకు వచ్చింది నాయన? ఇదిగో ఈ కారణాన్ని బట్టి వచ్చింది, ఈ కారణాన్ని బట్టి వచ్చింది, ఈ కారణాన్ని బట్టి. కొంతమంది గర్విస్తారు. కొద్దిగా డబ్బు రాగానే వాళ్ళ చూపంతా కూడా పైన ఉంటుంది. ఆఖరికి వాళ్ళు మనుషుల్ని పక్కన పెట్టడం అటుంచి దేవుణ్ణి కూడా పక్కన పెట్టే పరిస్థితికి వెళ్ళిపోతారు. ఒక తల్లి ఉందట, రెగ్యులర్గా సన్నిధికి వచ్చింది, రోజు ప్రార్థన చేసిద్ది, అయ్యగారికి ఉపచారం చేసిద్ది, మంచిగా మందిరం ఊడ్చిద్ది. పెద్ద తల్లి పాపం బాగా భక్తిగా ఉండేది. అయ్యగారికి చెప్పి ప్రార్థన చేసింది, అయ్యగారికి కూడా చెప్పి చేయించుకుంది. లోన్ పెట్టుకున్నానయ్యా, దేవుడు ఏదన్నా కార్యం చేస్తే, మరి ఏదన్నా ఒక గేదె నాకు దేవుడు ఇస్తే కృతజ్ఞత కలిగి బతుకుతానయ్యా, గేదెని మేపుకుంటా ఏదో బతుకుతాను అని ఏదో చెప్పింది. మొత్తం 3 పేర్లు పెడితే ఒక పేరుకు వచ్చిందో 1-2 గేదెలు వస్తాయని ఆశపడింది. దేవుడు దయ చూపి 3 పేర్లు శాంక్షన్ అయ్యి 6 గేదెలు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 6 గేదెలు. అప్పటిదాకా లెగిస్తే మందిరం దగ్గర కనపడే మనిషి అప్పటిదాకా ఏదన్నా సరే అంతా దేవుడే నాయన, దేవుడు తప్ప అసలు అమ్మో మహానుభావుడు నాయన తండ్రి ప్రభు అనే మనిషి ఆదివారం కూడా చర్చిగా కొట్టి తిరుగుతుంది. ఏందమ్మా సుబ్బాయమ్మ అన్నాడు అనుకో, అంతకుముందేమో అంతా ప్రభువే నాయన లేకుండా ఏముందయ్యా అయ్యగారు అనే మనిషి, ఏందయ్య గారు మీకు తెలియదు ఏముంది, గొడ్లు చాకిరి మామూలు చాకిరా అయ్యా, బరిగొడ్లు చాకిరి, గేదెల చాకిరి, పశువులు చాకిరి మామూలు చాకిరా. పొద్దున్నే లేవాలి, పేడకళ్ళు తీయాలి, వాటికి గడ్డి వేయాలి, పాలు వెండాలి, వాటికి ఒళ్ళు గడిగి శుభ్రం చేయాలి, కుడి దాపాలి, అయిపోయిన తర్వాత పాలు తీసుకెళ్ళి పోసుకోవాలి, తర్వాత వీటిని మేపటానికి దోలుకొని పోవాలి, సాయంత్రం తేవాలి, మళ్ళీ ఒళ్ళు గడగాలి, మళ్ళా పాలు వెండాలి, మళ్ళా వాటికి దోమలు కొట్టకుండా పొగేయాలి, వాటికి దూడలకి అవి సావకుండా వాటికి నీళ్లలో కలిపే మందులు ఉంటాయి, అవి కలిపిపోయాలి, లేదా అవి చేస్తాయి దూడలు తెచ్చి పాలు ఇవ్వవు చేయాలి. అంత అయిపోయిన తర్వాత మధ్యరాత్రి కూడా లేచి మేత అయిపోతే మేత వేయాలి. అయ్యగారు మామూలు విషయం అయ్యగారు అని మొత్తం లిస్టు మొత్తం చెప్పింది. ఆయన మాత్రం ఏమంటాడు, నిజమేలే సుబ్బాయమ్మ, ఇంత చాకిరి మామూలు విషయం కాదు, కానీ సుబ్బాయమ్మ గేదెలు లేకముందే కొంచెం భక్తిగా ఉన్నట్టున్నావు అండి. అయ్యో దేవుడు నాయన కృప లేకుండా ఎక్కడయ్యా, నాయనేగా ఇచ్చింది. ఇప్పుడు నేరస్తుడు ఎవరయ్యారు? ఈమెకు లోన్ తెప్పించి 1 గేదెకి 6 గేదెలు ఇప్పించి దేవుడే నాయనేగయ్యా ఇప్పించింది. అంతా నాయన సెలవు, నాయన దయ అంటుంది, నాయన దగ్గర రాకుండా కొడుతుంది. ఏం చేయాలి సుబ్బాయమ్మనే? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా బాధపడుతున్నాడు, మామూలు బాధ కదా అయ్యగారు, ప్రార్థన చేయండి అయ్యగారు అంది. తప్పకుండా చేశారు సుబ్బాయమ్మ, నా తండ్రి నీ భారమంతా కొట్టివేసేటట్టు ప్రార్థన చేస్తానని పోయాడు.
ఇప్పుడు కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఎవరిని చేయనీట్లా. అన్ని సుబ్బాయమ్మ అడ్డవడ్డం పడి చేస్తుంది. కొడుకున్నట్టున్నాడు, మరి గేదెల్ని తోలకెళ్ళి మేడం, అబ్బే వాడి పొంద వాడికి ఏం తెలుసా, వాడు పిల్లోడు అయితే వాడు గాడిదలాగా ఉన్నాడు. వాడు పిల్లోడేంది, పెళ్లి కూడా చేస్తే కోడలు ఉంది కదా పాలు ఇదే, ఏ అబ్బే సగం పాలు వదిలిపెట్టిదాయా, నేనంటే పెద్దదాన్ని అనుభవం కలిగింది, మొత్తం పిండుతా. సరేలే ప్రార్థన చేయండి అయ్యగారు, చాకిరి మామూలు చాకిరి కాదు, మీకు తెలియదు ఏముంది, నాయన కృప, ప్రార్థన చేయండి అని. నీ బాధ అంతా తొలగిపెట్టాడు, ప్రార్థన చేస్తానని పోయాడు, ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభా నీకు స్తోత్రం, సుబ్బాయమ్మ బిడ్డ నాయన, ఎవరు వచ్చినా రాకపోయినా మందిరంలో ముందు కనపడేది ఆమె, వెనకపోయేది ఆమె, నాయన చివరిలో పోయింది. అయ్యా నా ప్రభువా, ఏది వండినా తీసుకొచ్చి పెట్టింది నాయన. కనీసం 6 గేదెలు వస్తే గ్లాసు టీ కూడా ఇవ్వలేదు నాయన, సినిమా కష్టాలన్నీ చెప్పింది. ప్రభువా సుబ్బాయమ్మని అంతే వదిలిపెడతావా నాయన, నీకు స్తోత్రం అని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఏ రాత్రి తెంచుకున్నాయో మొత్తం 6 గొడ్లు తాళ్ళు తెంచుకున్నాయి. తెల్లారు లేచి చూస్తే మేకు దగ్గర ఒక్కటి లేదు. హల్లెలూయా. ఇక రాజు ఇంకెక్కడికి వచ్చేది, తిరిగి 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 3 రోజులు తిరిగింది, ఏం కనపడలా. మరి ఆయన పంపిస్తే ఏం పట్టుకుంటుందా, సౌలు గారి గాడిదల్ని వెతకపోయినట్టు. సౌలుకు దొరికినాయి ఆ గాడిదలు, ఇంటికి చేరినాయి, అడ్రస్ లేకుండా పోయినాయి. ఇక రాదు అయ్యగారు అనుకుంటా వచ్చి ఆమెతో, అయ్యా అయ్యా ఆరిపోయింది అయ్యా అనుకుంటూ వచ్చి బోర్లో పడింది మందిరంలో. ఏమైంది సుబ్బాయమ్మ, ఏమైంది అయ్యా, అయిపోయింది, నోటికాడి అన్ని పోయినాయి అయ్యా, 3 రోజులు అయ్యా. ఏంది గేదెలు పోయినాయా, పోవటం మామూలు మాట ఏందయ్యా, 3 రోజులయ్యా, దొరకట్లేదయ్యా, దొరుకుతాయన్న నమ్మకం కూడా లేదయ్యా, చుట్టూ దొంగలేనయ్యా, ఏ ఊర్లు దాటిచ్చారో ఏడ అమ్ముకున్నారో అడ్రస్ కూడా లేదయ్యా. పోనీలే సుబ్బాయమ్మ, నీ ప్రార్థన నా ప్రార్థన విని దేవుడు భారాన్ని తీసేశాడు. ఎన్ని కష్టాలు, పేడకళ్ళు తీసే బాధ లేదు, గేదెలకు ఒళ్ళు గడిగే బాధ లేదు, దూడలకు మందు పోసే బాధ లేదు, నరాలు నొప్పులు చేతులు పట్టకపోయిన దాకా పాలు పిండే గొడవ లేదు, ఇళ్ళమ్మటి తిరిగి పాలు పోసే గొడవ లేదు, మధ్యరాత్రి లేచి మేత వేసే గొడవ లేదు, దోమలు కొట్టకుండా పొగేసే బాధ లేదు. ఇప్పుడైతే శుభ్రంగా రోజు దేవుడి సన్నిధిలోనే గడపచ్చు. అప్పుడు అర్థమైంది ఆమెకి, ఆశ గారు, ఏ సుబ్బాయమ్మ ప్రార్థన చేశావా, నువ్వేగా చెప్పింది ఈ బాధ దేవుడు మరి చూడాలా, ఈ బాధ మరి ఇన్ని బాధలయ్యా నాకు అన్నావుగా, మరి నా ఆత్మీయ బిడ్డ బాధపడితే నేను ఎట్ట తట్టుకుంటాను, నీ బాధలన్నీ పోవాలని చేశాను, మొత్తం పోయినాయి. గేదెలే కానీ బాధలు అయిపోతే ఉండవు ఇక బాధలు. నీ దండం పెడతానయ్యా, అయ్యా దండం పెడతా. గేదెలు పోయినాయి అంటే బ్యాంకు వాళ్ళు ఊరుకోరుగా, సబ్సిడీ అంటే వదిలేస్తారు కానీ మొత్తం వదిలిపెట్టరుగా, లోను కట్టాలయ్యా, అయ్యా ప్రార్థన చేయ్యా. ఇంకొదిలిపెట్టినాయా మందిరం, ఇంక దేవుడేనయ్యా. పిల్లలకి మరి వాళ్ళకి చేత కదా, ఇంకా అబ్బే ఇంకా నేను ఒప్పుకోనుగా, ఎద్దుల్లా కొందరు వాళ్ళ చేత కూర్చొని దున్నలు తిన్నట్టు తింటా, అస్సలు ఇంకా నేను అసలు మాట్లాడే పని లేదే. ప్రభువా సరే మోకాళ్ళే ప్రార్థన చేద్దాం. మోకాళ్ళు ఇద్దరు ఆ తల్లి దైవజన్, ప్రభువా తల్లి అల్లాడిపోతుంది ఆయన, పిల్లల నోటికాడి ప్రభువా సాయం చేయను ఆయన, దయచూపు నా ప్రభావం ప్రార్థన చేశారు. సాయంత్రాన్ని కొడుకు కబురు తీసుకొచ్చాడు మందిరంలో సుబ్బాయమ్మ దగ్గరికి, అమ్మోయ్ గొడ్లు వచ్చింది రావేయి అనుకుంటూ వచ్చాడు. యాడికి వచ్చేది గాడిదలాగా ఉన్నావు నువ్వు నీ భార్య, బా చెప్పు తీసుకొని కొడతాయి, అమ్మాయి అని వచ్చావంటే కొడుకు రాలిపోతా అందే. ఏమైంది నీకు అంతలావని ఏడిస్తేవి, గొడ్లు పోయినాయి, నేను రానురా, నాకు మందిరం చాలు, పెడితే అయ్యగారు ఒక ముద్దు పెడతాడు, తిని ఏడైపోతుంది, నాకు ఆ గొడ్లు వద్దు, ఆ చాయ్కి వద్దు, మీ తలకాయ వద్దు, పోయినాడు. జస్ట్ మీకు పరిస్థితులు. ఇప్పుడు
కొన్ని దరిద్రాలు వచ్చినాయి అంటే ఎందుకు వచ్చినాయి? జస్ట్ గేదెల మీద పోల్చి మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు సుబ్బాయమ్మను చూసి హి అన్నావు, వెంకాయమ్మ నీ సంగతి ఏంది? సుబ్బాయమ్మ ఓకే, వెంకాయమ్మ మరి నీ సంగతి ఏంది వెంకాయమ్మ? ఒకసారి ఆలోచించండి. ఏదైనా ఒకటి మనకు ఎదురయ్యింది, ఏదైనా ఒకటి మనం ఫేస్ చేశాము అంటే అది అనవసరంగా రాదు. జస్ట్ పల్లెటూరి ఎగ్జాంపుల్ మీకు చెప్పు ఉండొచ్చు. పల్లెటూరులో పశువుల వ్యవహారం పట్టణంలో ఉన్న వ్యక్తికి తగ్గ స్థాయిలో ఉన్నాయి, వాళ్ళకున్నాయి, ఎవరికి ఉండే వాళ్ళకున్నాయి. నీకు ఏదైనా పరిస్థితి విషమిస్తే అది ఎందుకు వచ్చింది? నీ ఇంటికి ఆ శాపం ఎందుకు వచ్చింది? నీ భర్తకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? నీ పిల్లలకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? నీకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆలోచించాలి కదా. దేవుని ముందు కూర్చోవాలి కదా. ఏందా ఎక్కడ తేడా పడ్డాను, ఎందుకు ఈ గతి పట్టిందంటే మౌనంగా కనిపెడితే దేవుడే నీకు చూపిస్తాడు. మనం దేవుడి ముందుకు పోవాలి అంటే మనకు తెలిసింది ఒకటే, పోయి 4 మాటలు మొత్తుకోవటం, ఇంకా పరిగెత్తుకుంటూ రావటం కాదు. కాదు కాదు నిరుపు నిదానం కలిగి, మనో నిదానం కలిగి కూర్చోవాలి దేవుని ముందు. నడిపింపు వచ్చినంత వరకు ప్రార్థన చేయాలి, ప్రార్థన ముగించి మౌనంగా కూర్చోవాలి. అది చేయరు చాలామంది. ఎక్కడ మరి ప్రపంచం మొత్తాన్ని ఉద్ధరించొద్దు, పోవటం, వేషం తీసుకోవటం, ప్రభువా స్తోత్రం అయ్యా అని మొదలుపెట్టి అడుక్కొని అంత అయిపోయి ఆ బేషన్ బోర్లేసి ఇంక పరిగెత్తుతూనే ఉంటారు. అసలు అది కానే కాదు పద్ధతి. నువ్వు ఎక్కడ లేని ప్రశాంతత దేవుని రెక్కల నీడలో ఉంది కనుక దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు హర్రీ బుర్రిగా లేదా హర్రీ బర్రీగా గేదెగా నువ్వు చేయవాకు. బర్రె లేదు, గేదె లేదు. నువ్వు దేవుని పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ప్రశాంతంగా మనోనిదానం కలిగి. దేవదాసయ్య గారు ఏం చెప్తాడో తెలుసా? 7 మెట్ల ధ్యానం అని చెప్తాడు. అందులో మొట్టమొదటిది మనోనిదానం. మనోనిదానం అంటే ఏంటో తెలుసా? మనస్సుని నిమ్మళపరుచుకొనుట. దీపం గాలికి కదిలినట్టు కదులుతుంటుంది మన మనస్సు. ఎప్పుడైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళినప్పుడు మనోనిదానం చాలా ముఖ్యం. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి కూడా టెన్షన్ చేస్తే ఎట్లా? మనుషుల దగ్గర టెన్షన్ ఫీల్ అవుతున్నావు, తీసే. దేవుని దగ్గరైనా నువ్వు ప్రశాంతంగా ఉండాలి కదా. సో దేవుని దగ్గరికి వెళ్ళి మనోనిదానం కలిగి ముందు నిర్మలంగా కూర్చోవాలి. తర్వాత ప్రార్థన ఆ ఫీల్ వచ్చినప్పుడు మోకాళ్ళుని చేయగలిగిన నడిపింపు వచ్చినంత వరకు ప్రార్థన చేయాలి. ఆ నడిపింపు ఆగిపోయినప్పుడు ఇక నిమ్మలంగా కూర్చొని కనిపెట్టాలి. మొదటిది మనోనిదానం అయితే చివరిది కనిపెట్టుట. 7 మెట్ల ధ్యానం మీకు తెలిస్తే నెట్లో ఉంటుంది, చూడండి. దేవదాసయ్య గారు నేర్పిన 7 మెట్ల ధ్యానంలో మొదటిది మనోనిదానం అయితే ముగింపులోది కనిపెట్టుట అనే మాట ఉంటుంది. కనిపెట్టు ప్రార్థన అంటారు దాన్ని. నువ్వు దేవుని ముందు ఒక అంశాన్ని ఉంచినప్పుడు దేవుడు దానికి నీకు బదులిచ్చినట్లు నువ్వు కనిపెట్టాల్సి ఉంది. అప్పుడు నీకు చెప్తాడు ఆయన. అదిగో చూడండి, నంబర్ 1లో మనోనిదానం, నంబర్ 7లో కనిపెట్టుట. ఖచ్చితంగా ఉంది, చూడండి, మర్చిపోలేదు నేను. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడలకించు. అయ్యా నీ స్వరం వినిపించయ్యా, నీ స్వరం వినిపించయ్యా. స్టీవెన్సన్ గారు ఒక మంచి పాట రాశారు. ఏఆర్ స్టీవెన్సన్ గారు మంచి పాటలు రాశాడు, దైవజనుడు. అందులో ఒక పాట, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో
మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా నాతో. దేవునికి మహిమ. నాయనా, చిలుకలూరుపేట అని కూడా ఒకటి రాశాడు. దేవుడు అతనికి కూడా ఒక పాట ఇచ్చాడు. నాకు తెలిసిన పాస్టర్ ఒక ఆయన ఉన్నాడు చిలుకలూరుపేట. అతను మాట్లాడుమయ్యా ఓ వాక్య దైవం, మండించుమయ్యా మా దీన హృదయం. మాట్లాడుమయ్యా ఓ వాక్య దైవం, మండించుమయ్యా చూపించుమయ్యా నీ మహిమ తేజం. చూపించుమయ్యా నీ మహిమ తేజం. తొలగించుమయ్యా మా పాపనైజం. తొలగించుమయ్యా మా పాతనైజం. మాట్లాడుమయ్యా మన్నించుమయ్యా మా దీన హృదయం. దేవునికి మహిమ. నాయనలారా, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు మనోనిదానం కలిగి దేవుని దగ్గర నడుచుకోవాలి, కనిపెట్టాలి, ప్రశ్నించాలి. నువ్వు ఎదుర్కొంటున్న సకల శ్రమలకు, పరిస్థితులకు సమాధానం దేవుని దగ్గర ఉంది. చేసుకున్న నువ్వే నీ కారణం అర్థం కాకపోతే దేవుడు బయలుపరుస్తాడు నీ. కొన్నిసార్లు మనం చేసే బుద్ధిహీనమైన పనులు, గర్వం వల్ల కొన్ని. ధనం వచ్చినప్పుడు దీన మనసు పోతుంది, ధనం పోయినప్పుడు దీనత్వం వస్తుంది. మనం దీనులమై ఉండునట్లు, మన గర్వ హృదయం విరుగునట్లు కొన్నిసార్లు దరిద్రులుగా నిలబెడతాడు దేవుడు మనల్ని. లేకపోతే మన మిడిమేలో నడమంత్రం అస్సలు ఆపలేం. మన భాషలో చెప్పాలంటే ఆ అతి కాకుండా మనం కంట్రోల్గా ఉంటానికి కొన్నిసార్లు అవసరాన్ని బట్టి దేవుడు మనల్ని దీనులుగా చేస్తాడు. ఆర్థిక దారిద్ర్యాన్ని మనం ఉప్పొంగకుండా దేవుడు మనల్ని కంట్రోల్ చేయడానికి అనుమతించవచ్చు, వెర్రవేగకుండా. కొంతమందికి ఎంత సంపన్న స్థితి ఉన్నా సరే దీనులుగానే నడుచుకుంటారు. వాళ్ళకి డోకా లేదు. నాకు తెలిసి వాళ్ళు బహుశా ముందే విరిగిన అనుభవం కలిగి ఉంటారు. ఇక వాళ్ళకి ఎంత సంపద వచ్చినా సరే వాళ్ళు దీనులుగానే ఉంటారు. వాళ్ళు ఉప్పొంగరు, తమ కలిగిన దాన్ని బట్టి వెర్రవేగరు, అతిశయపడరు. కొంతమందికి కొంచెం అలా దేవుడు అలా కృప చూపితే జలికి వీడిని ఆపలేం. అట్లా అసలు ఎందుకు నాయనా నాకు ఈ ఆర్థిక దారిద్ర్యత వచ్చింది, నాకెందుకు సమృద్ధి రావట్లేదు అంటే కొన్ని కారణాలు. ఒకటి, నీవు గర్వహృదయుడివి కాకుండాన్నట్లు నిన్ను మితముగానే నేను ఆశీర్వదించాను, నీకు ఎక్కువ సమృద్ధి ఇవ్వలేదు. ఇస్తే నిన్ను నేనే శిక్షించాల్సి వచ్చింది, అందుకే మితంగానే నిన్ను బ్లెస్ చేశాను అంటాడు. ఒక కారణం అది. రెండవది, ఎందుకు నాయనా నాకు ఈ ఆర్థిక దారిద్ర్యత వచ్చింది అంటే దీనులను నువ్వు వంచన చేశావు. కేవలం ధనమే ప్రామాణంగా ఇచ్చి అభాగ్యులకు, దీనులకు నువ్వు అన్యాయం చేసావు. వాళ్ళ కడుపును కొట్టావు. నా కడుపు మండింది. నువ్వు కనికరము, జాలి, దయ, ప్రేమ అనేవి వదిలేసి దిక్కులేని వారిని, దీనులను, అభాగ్యుల్ని మోసగించావు. కాబట్టి ఉన్నది కూడా పోయే పరిస్థితి వచ్చింది. అట్లా ఒక సమస్యకి 4 విధములైన కారణాలు ఉండొచ్చు, 10 విధములైన కారణాలు ఉండొచ్చు. సోదరా, దేవుని దగ్గరికి వెళ్ళి ఎందుకు దేవా నాకు ఈ గతి వచ్చింది అని అడగటం ఎంత బాగుంటుంది. అప్పుడు చెబుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్కెట్లో వాడు మోసపోయి 50 రూపాయలు తీసుకొని 500 చిల్లర ఇచ్చాడని మయ్య ఎగురుకుంటూ వచ్చాడు, సంకలు ఎగురేసుకుంటూ వచ్చాడు. ఇంటికి రాగానే మా అమ్మ మొత్తం ఇల్లు మొత్తం కాల్చి గూడె చేసి పెట్టింది. ఆమె చెప్పింది, మా నాన్న 50 రూపాయలు ఇచ్చి 50 రూపాయలు సరిపడా సరుకులు తీసుకున్నాడు, వాడు 450 ఇచ్చాడు. మళ్ళీ ఆహా 450 అనుకుంటూ వచ్చాడు. అప్పుడు దేవుడు నమ్ముకోలా.
నేను కూడా పుట్ల. స్తోత్రం. అప్పుడు చిన్న పాక చేతితే తగిలిద్ది. నైటు మా అమ్మ ఏందో వస్తువు కోసం వెతుకుతా దీపం పైకి పెట్టి పరిశోధన చేసింది కింద. ఆ పైన అంటుకొని తగలబడింది మొత్తం. ఆయన వచ్చేటప్పటికి ఇల్లు గాలి బూడిదయ్యింది. మా అమ్మ బయట కూర్చొని ఉండొచ్చు బహుశా, నాకు తెలిసి. 450, 450, 450, ఇక 4000 ఎందుకు కాలింది? కనీసం 4000 అయిందిగా గుడిసె పాక వేసుకున్నా. 450 కక్కుర్తి పడితే 4000. అది సుత రోడ్డు పక్కన కనపడ్డ డబ్బులు కూడా తీసుకోదు మా అమ్మ. తీసుకోదుగా, మమ్మల్ని కూడా తీసుకునేది. అమ్మ రూపాయి కనపడే ఎందుకు? ఆమె భయం ఏంటంటే ఆ రూపాయి తీసుకుంటే 100 రూపాయలు పోయిద్ది. ఎందుకు వచ్చిన గొడవ? పోగొట్టుకున్నాడే వచ్చి వెతుక్కొని తీసుకుంటాడు. మనకొద్దు. పోగొట్టుకున్నాడు ఆశగా వస్తాడుగా, మళ్ళీ ఇక్కడే ఆడ పడేసుకున్నాను అనుకుంటా. అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్లో మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఏదైనా ఒక సమస్య నాకు వచ్చిందంటే నిష్కారణంగా వచ్చిద్దా? కాదు కదా. ప్రతి దానికి నేను ఎందుకు పదే పదే పాపంలో పడుతున్నాను అనే ప్రశ్న కొంతమందికి వచ్చేది. ఎందుకు? రైట్, ప్రశ్న వచ్చింది, బాగుంది. దా కూర్చో, దేవుని ముందు కూర్చో, దేవుడు చెప్తాడు. ఎందుకు పదే పదే పాపంలో పడుతున్నావు అంటే, మొట్టమొదటిది పాపం విషయంలో నీ తీర్మానం స్థిరంగా లేకపోయి ఉండొచ్చు. అన్ని పాపాలను అసహించుకున్నావు కానీ ఏదో ఒక పాపం మీద నువ్వు దయ 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 చూపిస్తుండొచ్చు. ఏది పాపానికి దయ చూపావో అది కూర్చొని నిన్ను నేల్తా ఉంటుంది. ఒకటి. రెండోది, పాపంలో ఎందుకు పదే పదే పడుతున్నాను అంటే, ఆ పడుతున్న దానికి అనుకూలంగా నీవు దానికి అందుతున్నావు, అందుబాటులోకి వస్తున్నావు. నువ్వు అందుబాటులోకి రాకుండా దూరమవు, ఆటోమేటిక్గా నీకు అది ఎడమైపోయింది. కానీ ఏదో ఒక సామన నువ్వు దానికి అందుబాటులోకి వస్తున్న కారణం చేత పాపం మళ్ళీ నిన్ను జయిస్తుంది. నాకెందుకు అన్నయ్య, ఒక తమ్ముడు వచ్చాడు నా దగ్గరికి, నాకు ఊరక పాపపు తలంపులు వస్తున్నాయి అన్నయ్య, నాకు ఎందుకు వస్తున్నాయి అన్నాడు. మంచిది నాయన, నా దగ్గరకు వచ్చి అడిగి మంచి పని చేశావు. ఎందుకు వస్తున్నాయి అని అడిగావు కదా. ఎందుకు వస్తున్నాయి అంటే ఖాళీగా ఉన్నందుకు వస్తున్నాయి అని చెప్పా. ఖాళీగా ఉంటే నీకే కాదు పిచ్చోడా, నాకు కూడా వస్తాయి. ఎక్కడెక్కడ దిక్కుమాలిన ఆలోచనలన్నీ వస్తాయి. మరి బ్రెయిన్ ఉన్నప్పుడు ఆలోచనలు వస్తాయిగా, నాకు కూడా వస్తాయి. కాబట్టి ఇప్పుడు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? పరిష్కారం చెబుతా. ఖాళీగా ఉండవా, ఏదో ఒక పని చేయి. లేదా బైబిల్ ముందేసుకో, లేదా ప్రార్థన చేయి, లేకపోతే సువార్త చేయి, లేకపోతే మందిరానికి వెళ్ళు, లేకపోతే తోటకెళ్ళు. ఏదో ఒకటి నువ్వు నీ డేని దేవుని సంబంధమైన విషయాల్లో బిజీ చేయి. అప్పుడు వస్తాయేమో నాకు చెప్పు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సమస్య లేదు. నాకు తెలిసిన ఒక సంఘం ఉంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రకు ఉపక్రమించి దాదాపు 12 దాకా వాళ్ళ చేపిస్తానే ఉంటారు. వాళ్ళకి సంపూర్ణ సమర్పణ దైవ సేవకి. పొద్దున తెల్లవారుజామున 3 లేపి అక్కడి నుంచి మొదలుపెట్టి ప్రార్థన చేయించి, తర్వాత ఆరాధన చేయించి, తర్వాత వాక్య ధ్యానం చేయించి, తర్వాత కాలకృత్యాలు, బ్రేక్ఫాస్టు, తర్వాత చర్చి సరౌండింగ్లో పరిచర్య, అక్కడి నుంచి మొదలుపెట్టి సాయంత్రం 12 దాకా వాళ్ళకి నడుస్తూనే ఉంటుంది. నేనన్నా, బ్రదర్ మీకు దురాలోచనలు ఏమి రావా అండి? ఖాళీ ఎక్కడ ఉంది బ్రదర్ అన్న. కూర్చొని ప్రశాంతంగా ఉంటే కదా బ్రదర్. దురాలోచనలకి గ్యాప్ లేకుండా తోముతున్నారు మమ్మల్ని. ఇంకెక్కడ? నాకు తెలిసిన ఇంకొక దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గర సమర్పణ వాళ్ళు ఉన్నారు. గుంట తవ్వి మట్టి తీసుకెళ్ళి ఎక్కడికో మోపిస్తాడంట. ఆడ మొత్తం ఈ మట్టి అంతా ఆడ కుప్పపోసిన తర్వాత, అక్కడ కాదు కానీ ఆ మట్టి ఇక్కడికే తెచ్చిపోయినట్టు అనమాట. అన్న ఇక్కడి నుంచి ఆడకు మోపించాం, మళ్ళీ అక్కడి నుంచి ఏడికి, ఎందుకంటే అన్న చెప్తే చెయ్యాలంతే. పిచ్చి పని మంచి పని అనవసరం, చెప్పాడు చెయ్యి అంతే. అంటే కష్టపడటానికి, శ్రమ చేయటానికి, ఒళ్ళు వంచి పని చేయటానికి నేర్పారు. ఆకలితో ఉండటాన్ని నేర్పారు. పస్తులుండి ప్రార్థన చేయటం నేర్పారు. మోకాళ్ళ మీద ఉండటం నేర్పారు. దేవుని యందు విశ్వాసంతో బతకటం నేర్పారు. ఈరోజు అలా భక్తి నేర్చుకుని ఆత్మీయతలు ఎదిగి
ఒక్కొక్కరు ఒక్కొక్క ఆణిముత్యం మీద దేవుని పని చేస్తూ ఉన్నారు.